హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తలిష్ కిడ్స్. ఈ రోజు నుండి మనం రోజుకో కొత్త ఇంగ్లీష్ వర్డ్ విత్ ఎగ్జాంపుల్స్ నేర్చేసుకుందాం. వీడియో అంతా చూశాక లాస్ట్లో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. టుడేస్ వర్డ్ కేఆస్. కేఆస్ కేఆస్ అంటే గందరగోళం. తరగతి గదిలో పూర్తిగా గందరగోళం నెలకొంది. తరగతి గదిలో పూర్తిగా గందరగోళం నెలకొంది. దెర్ వాజ్ కంప్లీట్ కేఆస్ ఇన్ ద క్లాస్ రూమ్. దెర్ వాజ్ కంప్లీట్ కేఆస్ ఇన్ ద క్లాస్ రూమ్. తరగతి గది అంటే క్లాస్ రూమ్. తరగతి గదిలో అంటే ఇన్ ద క్లాస్ రూమ్. పూర్తిగా గందరగోళం నెలకొంది అంటే దెర్ వాజ్ ఏ కంప్లీట్ కేఆస్. చాలామంది ఒకేసారి మాట్లాడడంతో గందరగోళం ఏర్పడింది. టూ మెనీ పీపుల్ టాకింగ్ ఎట్ వన్స్ క్రియేటెడ్ కేఆస్. టూ మెనీ పీపుల్ టాకింగ్ ఎట్ వన్స్ క్రియేటెడ్ కేఆస్. చాలామంది అంటే టూ మెనీ పీపుల్ ఒకేసారి మాట్లాడటంతో టాకింగ్ ఎట్ వన్స్ గందరగోళం ఏర్పడింది, క్రియేటెడ్ కేఆస్. సేల్ సమయంలో షాపింగ్ మాల్లో గందరగోళం నెలకొంది. దేర్ వాజ్ కేఆస్ ఇన్ ద షాపింగ్ మాల్ డ్యూరింగ్ ద సేల్. దేర్ వాజ్ కేఆస్ ఇన్ ద షాపింగ్ మాల్ డ్యూరింగ్ ద సేల్. సేల్ సమయంలో అంటే డ్యూరింగ్ ద సేల్. షాపింగ్ మాల్లో అంటే ఇన్ ద షాపింగ్ మాల్. గందరగోళం నెలకొంది. దేర్ వాజ్ ఏ కేఆస్. టీచర్ లోపలికి వచ్చి తరగతి గదిలోని గందరగోళాన్ని ఆపారు. ద టీచర్ వాక్డ్ ఇన్ అండ్ స్టాప్డ్ ద కేఆస్ ఇన్ ద క్లాస్. ద టీచర్ వాక్డ్ ఇన్ అండ్ స్టాప్డ్ ద కేఆస్ ఇన్ ద క్లాస్. టీచర్ లోపలికి వచ్చి అంటే ద టీచర్ వాక్డ్ ఇన్ తరగతి గదిలోని, ఇన్ ద క్లాస్ రూమ్ గందరగోళాన్ని ఆపారు. స్టాప్డ్ ద కేఆస్. ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దేశం గందరగోళంలో పడింది. ప్రభుత్వం అంటే గవర్నమెంట్, కూలిపోవడం అంటే కొలాప్స్డ్. ఇక మీరు సెంటెన్స్ ఫామ్ చేసి కామెంట్ చేయండి. రేపు ఇంకో కొత్త వర్డ్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.